హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము చేపల కూర అయితే చేస్తున్నాము. ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ. సో ఇవాళైతే ఎమ్మీగా టేస్టీగా మా తాతయ్య అయితే చేపలు తెచ్చాడు మార్కెట్కి వెళ్ళి. మేమైతే ఆ చేపల్ని నీట్గా వండేసుకుంటున్నాము. ముందుగా అయితే రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే మనము తాలింపు చేసుకోవాలి. తాలింపు అంటే అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత అందులో టమాటా రసం వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని అందులోనే కొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాం. అవన్నీ ఉడికిన తర్వాత ఇదిగోండి మంచి మంచి చేపలు అయితే వేసుకుందామా చూడండి. ఆ తర్వాత అల్లం, తెల్లుల్లి ఇంకా గరం అందులోని అల్లం, తెల్లుల్లి, గరం మసాలా అయితే వేసేసాము. ఇంకా ఒక పావు గంట ఉడికించేస్తే చాలు మన ఎన్ని అండ్ టేస్ట్ చేపల పులుసు అయితే అయిపోతుంది. ఇప్పుడు అల్లం తెల్లుల్లి వేసుకోవాలి. ఇదండి చూసారా, అల్లం తెల్లుల్లి. ఇదండి చూడండి. అల్లం దంచుకొని చాలైతే అల్లం తెల్లుల్లి వేసుకొని ఎంతైనా చేపల కూర కాబట్టి రుచిగా ఉండాలి కదా. గరం మసాలా